గణానాంతవా స్వామి నీవెవరివి గణానాం గణములకు గణానాం అంటే షష్ఠీ విభక్తి అన్నమాట. షష్ఠీ విభక్తిలో కిన్ కున్ యొక్క లో లోపల అంటారు ప్రత్యయములలో. యొక్క అని ఇచ్చినా అది షష్ఠీ విభక్తే. కి గణపతి కి అన్నాం అనుకోండి అది షష్ఠీ విభక్తే. గణపతునకు అన్నాం అనుకోండి అది షష్ఠీ విభక్తే. గణపతిలో అన్నాం అనుకోండి అది షష్ఠీ విభక్తే. ఇక్కడ గణానాం గణానాం అంటే గణములకు బహువచనం అన్నమాట. అంటే గణములు అంటే ఒక సమూహం. ఈ భూమిపైన 84 లక్షల జీవరాశుల విభాగాలు ఉన్నాయి. ఇదొక సమూహం. చేపలు కానీ, జలచరములు, ఖగచరములు అంటే ఆకాశమున విహరించే పక్షులు అదొక జాతి. మరి పక్షుల్లో రకరకాలు. మనమందరం మానవ జాతి. అంటే ఇదంతా ఒక గణం. అంటే దీని పేరు సమూహం. ఈ భూమిపై ఎంతమంది సమూహము ఉన్నది అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నవి. ఇవి గణములున్నవి అని తెలియజేశారు.